నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ. నేను సుధాత్రి. పవన్ కు సీఎం పంపిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఏముంది? జనసేన ఎమ్మెల్యేలలో గుబులెందుకు? పవన్ కళ్యాణ్ ఒక్కో ఎమ్మెల్యేతో ఎందుకు భేటీ అవుతున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై చర్చిస్తున్నారా? మరేదైనా ఉందా? పవన్ ఫోకస్ ఎందుకు ఇటు షిఫ్ట్ అయింది? జనసేన పార్టీలో ఏం జరుగుతుంది? జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా భేటీలు జరుపుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను పిలిచి విడివిడిగా సమావేశమవుతున్నారు. ఆ సమావేశం సుదీర్ఘంగా సాగుతుంది. లోపల ఏం జరుగుతుంది? అంత ఎక్కువ సమయం ఎమ్మెల్యేతో ఏం మాట్లాడుతున్నారు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యేను పవన్ ఏమడుగుతున్నారు? ఏ విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు? జస్ట్ తెలుసుకుంటున్నారా లేక క్లాస్ పీకుతున్నారా అని విలేకరులు గుసగుసలాడుతున్నారు. ఇందుకు జనసేనలో ఏం జరుగుతుంది? 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచి 100% స్ట్రైట్ రేట్ సాధించామని జనసేన ఘనంగా చెప్పుకుంది. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయోత్సవాల తర్వాత ఎమ్మెల్యేలతో గ్రూప్ మీటింగ్ జరిపిన పవన్ కళ్యాణ్ వారంతా ఎలా పనిచేయాలో, పార్టీకి ఎలా మంచి పేరు తీసుకురావాలో దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఆయన బిజీ అయిపోయారు. పెండింగ్ సినిమా ప్రాజెక్టును పూర్తి చేయడంలోనూ, అడపాదడపా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పవన్ తలమునకలుగా పనిచేశారు. పార్టీపై ప్రత్యేకంగా ఫోకస్ చేయలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీ కావడానికి ఒక కారణం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అందుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన్ను అలర్ట్ చేసిందని అంటున్నారు. అందులో 2 విషయాలు ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఒకటి, క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య సయోధ్య రాను రాను తగ్గుతుండడం. రెండోది, కొందరు జనసేన ఎమ్మెల్యేల చేతివాటం పెరగడం. ఈ 2 విషయాల గురించి ఉదాహరణలతో సహా వివరాలన్నీ దగ్గర పెట్టుకుని మరీ ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడుతున్నట్లు సమాచారం. అందులో ఒక్కో నియోజకవర్గాన్ని తీసుకుని ఈ 18 నెలల కాలంలో ఆ నియోజకవర్గంలో ఏం జరిగిందో గుచ్చి అడుగుతున్నట్లు తెలుస్తుంది. పైకి మాత్రం ఈ 18 నెలల్లో నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు జరుగుతున్నాయి, మీ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టపరచడానికి ఇంకా ఏం చేయాలి అని మాత్రమే పవన్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారని జనసేన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మీడియాలో అదే రావాలని కోరుతున్నాయి. కానీ లోపల జరుగుతున్నది వేరే. ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు జరుగుతున్న జనసేన జనవాణి కార్యక్రమంలోనూ జనసేన ఎమ్మెల్యేలపై అంతులేని ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. అవన్నీ పవన్ వద్దకు చేరుతున్నా కాస్త టైం ఇచ్చి చూడాలని పవన్ ఇన్నాళ్ళు ఆగినట్లు సమాచారం. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని, పార్టీ మనుగడకే ప్రమాదం వచ్చేలా ఉందని పవన్ దిద్దుబాటుకు నడుం బిగించారని చెబుతున్నారు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి రియల్ టీవీ.